హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో చూసే వాళ్ళంతా ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో నేను మీతో ఈజీగా ఆలూ టిక్కాస్ ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా నేను ఆలూని తీసుకున్నాను. ఆలూని పీల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి నా దగ్గర డ్రైవి పాప్కార్న్ ఉన్నాయి సీడ్స్. ఆ పాప్కార్న్ సీడ్స్ని తీసుకొని అవి రెండింటిని కొంచెంసేపు నానబెట్టేసుకున్నాను. అవి డ్రై పాప్కార్న్ కదా, కొంచెం నానబెడితే ఈజీగా మనకి బాయిల్ అవుతాయి. తర్వాత వచ్చేసి కొంచెం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసేసి బాయిల్ చేసేసుకున్నాను నేను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం ఒక అల్లం ముక్క, నెక్స్ట్ వచ్చేసి మనం పాప్కార్న్ ఉన్నాయి కదా, అవి కొంచెంసేపు ఉడకబెట్టి తీసాం కదా, వాటిని అండ్ గ్రీన్ పీస్ని మూడింటిని కలిపి మిక్సీ పట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆలూని ఇందాక ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కదా, దాన్ని మెత్తగా చేత్తోనే స్మాష్ చేసేయాలి. చేత్తో స్మాష్ చేశాక ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా గ్రీన్ పీసు అండ్ వచ్చేసి పాప్కార్న్వి, వాటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. తర్వాత నేను ఒక ఆనియన్ను, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా తీసుకొని అవి కట్ చేసేసి మిక్స్ చేస్తున్నాను దాంట్లోనే. దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇక్కడ నేను కొంచెం బియ్యం పిండి కూడా తీసుకున్నాను, అంటే ఆ టిక్కీస్ చేసేటప్పుడు మనకి రావాలి కదా, దానికోసమని ఎంత కావాలో అంత నేను యాడ్ చేసుకున్నాను ఇక్కడ బియ్యం పిండిని. మొత్తం బాగా స్మాష్ చేసేసుకోవాలి, అన్నీ కలిపేటట్టు కలుపుకోవాలన్నమాట, అంటే కలిసేటట్లు. తర్వాత నేను అంతా కలపడం అయిపోయాక ఒక తవ్వ తీసుకున్నాను, ఐరన్ తవ్వ. తర్వాత సేమ్ కొంచెం నువ్వులు, నిన్నటి వీడియోలో చూస్తే తెలుస్తుంది మీకు, నువ్వుల్ని అలానే మొత్తం లైట్గా ఆయిల్ స్ప్రింకిల్ చేసేసి నువ్వులు వేసుకొని చిన్నగా చేత్తో మనకి ఏ సైజులో కావాలో ఆ సైజుతో నేను ఇలా టిక్కీలను చేసేసుకున్నాను అనమాట. నేను 4 వేసుకున్నాను. నా ప్యాన్కి 4 సరిపోయాయి. సో నేను 4 వేసుకొని అటు ఇటు దోరగా వేయించుకోవాలండి. ఇవేంటంటే కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రోజు ఒకటే అంటే కూడా ఇష్టంగా తినరు కదా పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి మనమేం వీటిని ఎక్కువ డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రైనే చేస్తున్నాము. లైట్గా ఆయిల్ వేసేసి, నువ్వులు కూడా హెల్త్కి మంచిదే. ఆలు తీసుకున్నాము, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ కూడా హెల్త్కి మంచిదే కదా. సో ఇవన్నీ ఏంటంటే షాలో ఫ్రైనే చేస్తున్నాను నేను. అటు ఇటు కొంచెం బాగా ఫ్రై అయ్యేటట్లు కాల్చుకోవాలన్నమాట. అంటే రోజు ఈవినింగ్ రాగానే పిల్లలు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, రోజు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాము. సో ఒకటే చేసి పెడితే వాళ్ళకి బోరే, డిఫరెంట్గా ట్రై చేసి పెడుతుంటే వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తింటారు కదా. సో నువ్వులు కూడా మంచిదే హెల్త్కి. సో మనం ఏంటంటే ఎక్కువ డీప్ ఫ్రైస్ అలా ఏం చేయట్లేదు. బయట ఫుడ్ కంటే ఇంట్లో ఏదో ఒకటి చేసి పెడితే హెల్తీ కూడా కదండి. సో ఇదండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ అనేది. నేనైతే మెంతి చట్నీ చేసుకున్నాను దీనికి కాంబినేషన్గా. కొంచెం పెద్ద పిల్లలైతే మెంతి చట్నీలతో తినేస్తారు, చిన్నపిల్లలైతే వాళ్ళకి అలానే ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.